హెయిర్ లాంగ్ ఉందనుకోండి ఈ మెథడ్ ఫాలో అవ్వండి. కోమ్ దీంట్లో సైజెస్ ఉంటాయి, మీడియం, స్మాల్, బిగ్. వెరీ స్మాల్ కూడా ఉంటాయి. జస్ట్ మనం అది ఏంటంటే ఇక్కడ పైన పెడతారు, బ్రేడ్కి పైన పెడతారు, వాడతాం ట్రెడిషనల్ బ్రేడ్. ఇది హాఫ్ చేసేసుకోండి హెయిర్. సారీ, ఫస్ట్ బన్ పెట్టాలి. దీనికి ఫస్ట్ బన్ ఫిక్స్ చేయాలి. అన్నీ చేయాలి, చేస్తేనే బాగా వస్తుంది. కానీ టైం లేకపోతే ఇంతవరకైనా చేసి ఇది నార్మల్గా పెట్టచ్చు. ఇప్పుడు ఈ బండ్లకైతే అవసరం లేదు, కానీ చేస్తే బాగుంటుంది. ఇది ఫిక్స్ చేసుకోవాలి బన్. ఇప్పుడు వాళ్ళని కిందికి చూడమని చెప్పి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్. ఈ స్టైల్ మేము చేస్తాం, అందరిదే చేస్తారు. వస్తుందా? మీ స్టైల్ మీరు చూపించండి. ఇది ఈక్వల్గా స్ప్రెడ్ చేసి మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ చేసి దీన్ని ట్విస్ట్ చేసుకోవాలి హెయిర్. మిగిలిన హెయిర్ ఏం చేస్తారు? చుట్టూతో పెడతాను. చుట్టూ ప్లెయిన్గా పెడతారా? అవును, అంతే. ట్విస్ట్ చేసుకుంటూ, లేకపోతే ఇట్లా సింగిల్గా ట్విస్ట్ అట్లనే పెట్టేస్తాను. దీనికి ఇది యాడ్ చేసి మళ్ళీ ట్విస్ట్. చంద్రకళ ఎట్లా డమ్మి అటు పడిపోతా ఉంది, పట్టుకో. లేకపోతే రెండు ఇలా ఇలా అయితే ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది. దీనికి ఏంటంటే ఫ్లవర్స్ ఎక్కువగా పెట్టలేము. వెస్ట్రన్ బండ్లా కావాలంటే ఈ డిజైన్ హైలైట్ చేయాలి. ఇంకా జస్ట్ మీరు ఏదైనా సైడ్కి అది యాక్సెసరీ ఉంటుంది కదా, బీడ్స్ అవి అవి పెట్టుకుంటే సరిపోతుంది, వెస్ట్రన్ బన్ అయిపోతుంది. లేదు ట్రెడిషనల్ అంటే బోపింగ్. చూడండి, ఎప్పుడైనా మనకి హెయిర్ ఎండింగ్లో ఇది లాక్ చేయడానికి యూపిన్స్ తోటి ఉండదు. సో దీనికి ఏం చేస్తామంటే బాపిన్ ఇలా సన్నగా లేదు, యాక్చువల్గా ఇట్లా మనకి సన్నగా వస్తుంది. దానికి ఏంటంటే మీరు ఇలా ట్విస్ట్ చేసి లోపలికి పెట్టేస్తే ఉంటుంది. మీకు ఎన్ని వ్యూ పిన్స్ కావాలంటే అన్ని. దీనికి ఫ్లవర్స్ పెట్టుకోవాలి అంటే ఇదా, ఇది కూడా ఒకదాన్ని ఒక రోల్ చేస్తే అయిపోయింది. నేను సింగిల్గా చేస్తాను. ఇలా కింద నుంచి పెట్టండి, ఈ డిజైన్ హైలైట్ అవుతుంది. ఇట్లా రావాలి.